స్తోత్రంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలము కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందామండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అలాంటి వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతారు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అని వాక్యం సెలవిస్తుందండి. పరిశుద్ధ గ్రంథ లేఖనములు సెలవిస్తున్నాయి. వ్యర్థమైన దాని యందు మనము మనస్సు పెట్టకూడదంటండి. లోకంలో ఉన్న వాటి యందు, లోకంలో మనకు కనపడే వాటి యందు మనము మనస్సు పెట్టకూడదు. వాక్యం మీద మన మనస్సు ఉండాలి. వాక్యము కొరకు మనము తాపత్రయపడాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలనే మనస్సు ఉండాలి. వ్యర్థమైన వాటి యందు మనం పరుగులు తీయకూడదు. వాటి కొరకు వ్యర్థముగా మనము మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు మన నోటి వెంట రాకూడదు. కపటముగా ప్రమాణం చేయకూడదంటండి. మనం అసలు ప్రమాణమే చేయకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు మన మాట ఉండాలి. అవునంటే అవును, కరెక్ట్గా ఖచ్చితంగా అవును అని చెప్పాలి. కాదు అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పాలి. దాని కొరకు మనము ఎదుటివారిని నమ్మించాలి అని చెప్పి, మన మాటకు ఎదుటివారు నమ్మాలి అని ప్రమాణాలు మనము చేయకూడదు. ప్రమాణాలు చేయకూడదు ఒకటి. ఇంకోటి ఏంటి? కపటముగా ప్రమాణము చేయకూడదు. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు, అది మన దృష్టికి నిర్దోషంగా, దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా ఉండాలి. శుద్ధమైన హృదయం మనం కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం ఎప్పుడు మనం కలిగి ఉంటాము అంటే, క్రీస్తు వాక్యం మనలో ఉంటే, వాక్యానుసారంగా మనం నడవాలి అనుకున్నప్పుడు, ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే, శుద్ధమైన హృదయము కలిగి మనము జీవిస్తాం. ఇటువంటి శుద్ధమైన హృదయము కలిగి ఉండువారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారంటండి. దేవుడు మనల్ని దీవించాలి అనుకుంటే